వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. నేను మీ నీల లక్ష్మణ్, ఫిజికల్ ట్రైనర్. అయితే మనం ఇంతకుముందు 100 మీటర్ గురించి నేను ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఎలా నిలబడాలనే దాని గురించి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకోవడం జరిగినది. ఈరోజు స్టార్టింగ్ పొజిషన్తో పాటు మనం ఫస్ట్ 30 మీటర్స్ ఎలాగ తీసుకోవాలి, దాన్ని ఎలాగ మూమెంట్లు వెళ్ళాలి, స్పీడ్ అనేది ఎలాగ తీసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు మామూలుగా చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్ ఎలా ఉండాలి అనే దాని మీద తెలుసుకున్నాము. ఫస్ట్ ఏంటి వి షేప్, ఎల్ షేప్ అండ్ పొజిషన్. ఇది మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 30 మీటరు మన బాడీ మూమెంట్ ఎలా తీసుకోవాలి, మనం స్పీడ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ 30 మీటరు బాడీ మాత్రం డౌన్ చేసి కింద డౌన్ చేసుకుంటే పరిగెత్తాలి 30 మీటర్. ఆ తర్వాత 70 మీటరు మెల్లమెల్లగా చెస్ట్ లేపుకుంటా మనం పికప్ అనేది ఇవ్వాలి. ఎందుకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ 30 మీటరు మనం డౌన్ చేసి పరిగెత్తడం వల్ల మిగిలిన 70 మీటర్ కూడా మనం ఫాస్ట్గా పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. మనకు 100 మీటర్ కూడా టైం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు ఏంటిది ఫస్ట్ 30 మీటర్ ఎలా పరిగెత్తాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. Set, go! Set, go! Set, go! ఓకే, మనం స్టార్టింగ్ 30 మీటర్స్ ఎలా పరిగెత్తాలనేది మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగినది. ఎందుకు పరిగెత్తాలంటే మనకు ఫస్ట్ 30 మీటర్ అనేది మనము హెడ్ డౌన్ చేసి మనం పరిగెత్తడం వల్ల మిగిలిన 70 మీటరు మనము పికప్ తీసుకొని వేగంగా పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ఐ కానిస్టేబుల్కు ఈవెంట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెక్నిక్ మీరు పాటిస్తే మీకు మినిమం ఒక ½ సెకండ్ వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 100 మీటర్ గురించి ఇంకా ముందు కూడా మేము ఎలాంటి వర్కౌట్ చేయాలి, మళ్ళీ ఇంకా ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తే ఇంకా మనం టైం తగ్గించుకోవచ్చు మేము నెక్స్ట్ వీడియోలు పెడతాము. అంతేకాకుండా ఇప్పుడు 800 కూడా మేము మా ఛానల్లో పెట్టబోతున్నాము. మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. మీరు ఈ యొక్క వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము ఇక ముందు పెట్టబోయే వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.